హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గ్రంథి వ్లాగ్స్. నీతి కథల విభాగంలో 8వ కథ, ఒక రాణి కథ, మంచితనానికి బహుమతి. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ అందమైన అరుదైన తెలుగు జానపద కథ నాకు మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు చెప్పారు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మిస్ కాకుండా చివరి వరకు వినండి మరియు చూడండి. ఇలాంటి మరెన్నో మన తెలుగు జానపద కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మరి కథలోకి వెళదాం. అనగనగా కపిలపురం అనే ఒక అందమైన రాజ్యానికి కపిలేశ్వరుడు రాజుగా ఉండేవాడు. అతనికి సౌమ్యవతి మరియు మోహనవల్లి అనే 2 భార్యలు. కపిలేశ్వరునికి వంశంలో ఒక విచిత్రమైన ఆచారం ఉండేది. రాజవంశంలోని స్త్రీలు అందాన్ని వారి తల వెంట్రుకలతో కొలిచేవారు. వారి స్త్రీల దట్టమైన పొడవైన జుట్టు రాజు వంశానికి అదృష్టం, శుభం, రాజయోగానికి గుర్తుగా భావించేవారు. కపిలేశ్వరుడు తన 2 భార్యలతో ఎంతో సంతోషంగా ఉంటూ ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. కానీ ఎన్ని సంవత్సరాలు దాటినా వారి ఇరువురికిలో ఏ ఒక్కరికి సంతానం కలగలేదు. దానితో దిగులు చెందిన కపిలేశ్వరుడు జ్యోతిష్కులను పిలిపించి తన భార్యలైన సౌమ్యవతి, మోహనవల్లి జాతకాలు వారికి ఇచ్చి తనకి పుత్రయోగం ఉన్నది లేనిది చెప్పమన్నాడు. ఆ జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించిన పిదప వారు కపిలేశ్వరునికి ఇలా చెప్పారు: ఓ మహారాజా, మీ మొదటి భార్య గారు అయిన సౌమ్యవతి గారు తొందరలో మీకు పండంటి మగబిడ్డను ఇస్తారు. ఇక మీ 2వ భార్య అయిన మోహనవల్లి గారికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు అని రాజు వద్ద సెలవు తీసుకున్నారు. ఇది విన్న మోహనవల్లికి అసూయతో పాటు దిగులు పట్టుకుంది. ఎందుకంటే అసలే సౌమ్యవతి పేరుకు తగ్గట్టు చాలా సౌమ్యంగా, అందంగా ఉంటుంది. ఇక బిడ్డ పుడితే రాజు తనని పట్టించుకోడు అని రాచరకపు వింత ఆచారం తెలిసి మోహనవల్లి ఒక దుష్ట యోచన చేసి దాని ప్రకారం తన చెలికత్తె సహాయంతో ఒక ఆకుపసరును సౌమ్యవతి ఆహారంలో కల్పించింది. దానివల్ల సౌమ్యవతి జుట్టు రోజు రోజుకి కుప్పలు కుప్పలుగా ఊడి కొన్ని రోజుల్లోనే చాలా సన్నగా, పొట్టిగా అయ్యింది. ఇదే అదనుగా చూసుకుని ఒకరోజు మోహనవల్లి కపిలేశ్వరుడు దగ్గరకు వెళ్ళి, మహారాజా, రాజమాతగా ఉండవలసిన స్త్రీలో సంపూర్ణ శుభలక్షణాలు ఉండాలి. కానీ సౌమ్యవతికి ఎంట్రుకలు బాగా ఊడిపోయాయి. అది అశుభసూచకం. దానితో కపిలేశ్వరుడు ఏమీ ఆలోచించకుండా సౌమ్యవతికి దేశ బహిష్కరణ శిక్ష వేశాడు. పాపం కదా. సౌమ్యవతి కన్నీళ్లతో రాజును వేడుకుంది. కానీ రాజు హృదయం మోహనవల్లి మాటలతో మూసుకుపోయింది. అలా అమాయకురాలైన సౌమ్యవతి అడవుల పాలై ఒంటరిగా నడుస్తూ పోసాగింది. ఎలా ఉంది కదా? బాగుందా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం? లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. కొంత దూరం వెళ్ళగానే ఒక గోవు చెట్టుకు కట్టబడి ఆకలితో మూలుగుతూ కనిపించింది. ఆ గోవు సౌమ్యవతికి చూడగానే, రాణిగారు, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం గడ్డి తెచ్చి పెడతారా అని వేడుకుంది. దయగల సౌమ్యవతి వెంటనే వెళ్ళి పచ్చని గడ్డి తెచ్చి ఆ గోవుకు పెట్టి ముందుకు సాగింది. మరింత ముందుకు వెళ్ళగా ఎండిపోతున్న ఒక పారిజాత చెట్టు కనిపించింది. ఆ చెట్టు దాహంతో రాణిగారిని పిలిచింది. సౌమ్యవతి తను ఒక రాణినని, వాటికి సేవ చేయకూడదని అనుకోకుండా దగ్గరలోనే ఉన్న చిన్న గుంటలోంచి నీళ్లు తీసుకొచ్చి చెట్టుకు పోసింది. ఇంకా కొంత దూరం వెళ్ళగా ఒక చీమల దండు రోడ్డును దాటుతోంది. అప్పుడు ఆ చీమల రాణి సౌమ్యవతితో, రాణిగారు, ఒక్కసారి ఆగండి, మమ్మల్ని తొక్కకండి, మేము దాటాక వెళ్ళండి అని వేడుకుంది. సౌమ్యవతి అలానే చేసింది.
అలా నడుస్తూ నడుస్తూ ఉండగా అడవి మధ్యలో ఒక అందమైన నది కనిపించింది. నది ఒడ్డున ఒక చిన్న కుటీరం ఉంది. ఆ కుటీరం ముందు ఒక పేదరాశి పెద్దమ్మ కూర్చుని ఉంది. పేదరాశి పెద్దమ్మ అంటే ఎవరో నాకు తెలియదు, అమ్మమ్మ అలా చెప్పేది మరి. ఆమె సౌమ్యవతిని చూసి, ఏమమ్మా, ఈ అడవిలో ఒంటరిగా ఇలా వచ్చావు అని అడిగింది. సౌమ్యవతి తన బాధనంతా పెద్దమ్మకు చెప్పింది. దానికి పెద్దమ్మ నవ్వుతూ, అంతేనా, వెళ్ళు, ఆ నదిలో 3 సార్లు మునిగిరా అంది. సౌమ్యవతి అలాగే వెళ్ళి నదిలో ఒకసారి మునిగింది, రెండోసారి మునిగింది, మూడోసారి కూడా మునిగింది. వెంటనే నీటిలోంచి వెలుగులా బయటకు వచ్చింది. ఆమె జుట్టు నల్లని మేఘంలా పొడవుగా మెరిసింది. రూపం చంద్రబింబంలా ప్రకాశించింది. ఆమె ఆనందంగా పెద్దమ్మ దగ్గరకు వచ్చింది. పెద్దమ్మ ఆమెను సర్వాలంకారాలతో అలంకరించి, ఇప్పుడు ఇంటికి వెళ్ళు, నిన్నెవ్వరూ ఏమి చేయలేరు అని పంపించింది. తిరుగు ప్రయాణంలో ముందుగా చీమల దండు, రాణిగారు మీరు మమ్మల్ని కాపాడారు అంటూ కొంచెం పంచదార తెచ్చి ఇచ్చింది. తర్వాత గోవు, మీ దయ మర్చిపోలేము రాణిగారు అంటూ తాజా పాలు ఇచ్చింది. ఆ తర్వాత పారిజాతం చెట్టు వందలాది సువాసన గల పూలు కురిపించింది. సౌమ్యవతి వారి కులదేవతను పాలు పంచదార నైవేద్యం పెట్టి ఆ పూలతో అమ్మవారిని అలంకరించి ఆమెకు పూజ చేసి నైవేద్యం తీసుకుని రాజభవనానికి చేరుకుంది. కపిలేశ్వరుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. నిజం తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపానికి పడి సౌమ్యవతిని క్షమాపణ కోరాడు. అంతేకాదు, ఆమెను మళ్ళీ మహారాణిగా గౌరవించి రాజసింహాసనం ప్రక్కనే కూర్చోబెట్టి ఇంత అనర్థానికి కారణమైన మోహనవల్లిని, చెలికత్తిని కఠినంగా శిక్షించాడు. కొంతకాలానికి సౌమ్యవతి గర్భం దాల్చి పండంటి మగబిడ్డను జన్మనిచ్చింది. ఆ తరువాత వారు చాలా కాలం ఆనందంగా జీవించారు. నీతి: మంచి మనసుతో చేసే సహాయం ఎప్పటికైనా మనకి మేలే చేస్తుంది. ఈ కథ మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఉంటాను. ఇట్లు మీ అమ్ములు. జై హింద్.